హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో రైతులకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన బెనిఫిట్‌ని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు పెంపుతో పాటు రైతులకు ఒక రూ. 1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి కొత్త ప్రతిపాదనను పార్లమెంట్లో అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యొక్క వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రుణమాఫీ అనేది అందరికీ వర్తించదు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఇక వీటితో పాటు రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత పెంచినటువంటి డబ్బులను కూడా యాడ్ చేస్తుందా? లేక ఎప్పటి నుంచి డబ్బులు విడుదలవుతాయి అన్న విషయం పైన కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోనైతే చూసేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా మిస్ కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం కోసం మన ఛానల్ అయితే రేత్రిపొగులు మీరు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఛానల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకి సంబంధించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా రూ. 6,000 ఒక ఏడాది కాలంలో 3 విడతల రూపంలో విడుదల చేస్తుంది. ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఒక ఏడాదిలో రూ. 6,000 విడుదల చేస్తుంది. మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అనగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులకు కూడా మనకు ఈ యొక్క మార్గదర్శకాల విషయంలో సవరణలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడతను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్తను అందించింది. 23వ విడత విడుదలకు ముందుగా రైతులకు సంబంధించి 2 శుభవార్తలను అందించింది. ముఖ్యంగా మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో మనకు వినతులు సమర్పిస్తున్నటువంటి రైతులకు శుభవార్త అందించింది. ఒక్కో రైతుకి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి రూ. 6,000 రూ. 10,000 వరకు పెంచబోతున్నట్లు సమాచారం. తాజాగా దీనిపైన పార్లమెంట్లో బడ్జెట్లో మనకు రైతులకు కేటాయించినటువంటి అందులో నుంచే ఈ పథకానికి అదనపు బెనిఫిట్‌ని జోడించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 11 కోట్ల మంది అర్హుల రైతులకు నేరుగా ఈ పథకానికి సంబంధించి రూ. 10,000 చొప్పున విడుదల చేయబోతుంది. అయితే ఈ రూ. 10,000 ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 3 విడతలలో కాకుండా ఇక నుంచి 4 సమాన వాయిదాలలో ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున రూ. 2,500 చొప్పున 4 విడతల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 2 కొత్త మేజర్ రూల్స్‌నైతే మనకు మార్పులు, చేర్పులు చేసింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూములు కొన్నటువంటి రైతులందరినీ అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హతలను అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. ఇప్పుడు 2019 తర్వాత ఫిబ్రవరి నెలలో భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతుల యొక్క డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలిస్తుంది. వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం వారిని పథకంకు సంబంధించి అనర్హులుగా తొలగించింది. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియను దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికలు అలాగే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి పాశ్చాత్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రైతులకు యూరియా ఇలాంటి ఖర్చులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని వాటికి సంబంధించినటువంటి దిగుమతులు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే వారి పంట దిగుబడి అనేది తగ్గినా సరే వారికి ఎందుకంటే సకాలంలో ఎరువులు కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేయడానికి అక్కడ ఇరాన్ దగ్గర వస్తున్నటువంటి హర్ముజ్ జలసంధి దగ్గర నుంచి మనకు
ఎరువులు అంటే యూరియా కావచ్చు, గుళికలు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో మన దేశానికి దిగుమతి చేసుకోలేకపోతున్నాం కాబట్టి పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల దృష్ట్యా కూడా ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క రైతుకు ₹1,00,000 వరకు రుణమాఫీనైతే చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి త్వరలో మనకు అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేసి అనంతరం ఈ 2 పథకాలను అమలు చేయబోతున్నారు. అయితే మరొక కొత్త రూల్ విషయానికి వస్తే కుటుంబంలో ఎవరైతే సకాలంలో రైతులకు సంబంధించి క్రాప్ లోన్ తీసుకొని బ్యాంకుల్లో సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారిని మాత్రమే అర్హులుగా తీసుకొని వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని, రుణమాఫీ జరిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఒక్కొక్క విడతలో ₹25,000 చొప్పున మొత్తంగా 4 విడతల రూపంలో ₹1,00,000 వరకు రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.